భక్తిస్త్వయి స్థిరతరా భగవన్ యది స్యాత్ దైవేన నః ఫలిత దివ్య కిశోరవేషే ముక్తి స్వయం ముకులితాంజలి సేవతే స్మాన్ ధర్మార్థ కామగతయ సమయ ప్రతీక్షా. భగవంతుని యందు బుద్ధి నిలవటం ఎంత కష్టమండి. ఏదైనా ఒక విషయం మీద బుద్ధి నిలవటమే బహు కష్టం. అయితే ఈ కృష్ణగాథలు వింటుంటే బుద్ధి నిలబడుతుందట. ఎట్లా నిలబడుతుందో చూద్దాం. అయితే ఈ కంసుడి దగ్గరికి వచ్చినటువంటి నారదుడు దేవలోకానికి వెళ్ళిపోయి ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. అక్రూరుడు కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు, రేపల్లెకి బయలుదేరాడు పిల్లల్ని వెంట పెట్టుకుని రావడం కోసం. అయితే నారదుడు కూడా వచ్చాడు. వచ్చి స్వామిని నారదుడు కృష్ణుడిని ప్రార్థిస్తూ చెప్పిన మాటల్ని పోతన గారు బహు చక్కగా చెప్పారండి. పద్యం చెప్పటం లేదు, అర్థమే చెప్తాను చూడండి. ప్రపంచమంతా ఉన్న శక్తివి తండ్రి, నువ్వు సర్వనియామకుడివి. అంటే నువ్వు ఎవడేం చెయ్యాలి అనేది నియమించేది సాక్షాత్ భగవంతుడే. మనం చేసేదంతా మన సొంతం కాదట. కట్టెలలో అగ్ని ఉన్నట్టుగానే ఒక కట్టె ఉంది, ఆ కట్టెలో నిప్పు ఉంది అని చెప్తారు. నిప్పు ఎట్లా ఉంటుందండి? పచ్చి కట్టెలో నిప్పు ఉందంటే ఉంది, కనపడదు మనకది. దానికి నిప్పు అంటించినప్పుడు అందులో ఉన్న అగ్ని బయటపడుతుంది. అదేవిధంగా సమస్త ప్రాణులలోనూ ప్రవేశించి ఎలాంటి వికారాలకు లోను కాకుండా ఏకరూపుడువై విలసిల్లుతున్నావు. ఆత్మజ్యోతి రూపంలో భగవంతుడు ప్రతి శరీరంలోనూ, ప్రతి మానవుడు, ప్రతి జీవి రూపంలోనూ ఉంటాడు. అతను ఏ వికారానికి లోను కాడు. ఆత్మసాక్షిగా ఉండి లోపల మన వెనక లోపల వెలుగుతూ ఉంటాడు, మనతో ఉంటాడు భగవంతుడు. మన ప్రతి వాళ్ళతోటి ఆ భగవంతుడు మన నుంచి వెళ్ళిపోయినప్పుడే మనం ఈ పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. మనం అని మనం చెప్పుకుంటున్నది మనము కాదు, భగవంతుడే. అయితే హృదయ కుహరమందు గూఢంగా ఉన్నావు. జీవులు నచ్చే క్రియాకలాపాలకి కేవలము సాక్షిభూతుడుగా ఉన్నావు. నీవు సర్వస్వతంత్రుడవు. నీకు అధీనమైన మాయాశక్తి చేత సత్వరజస్తమో గుణాలని కల్పిస్తున్నావు. భగవంతుడి యొక్క అధీనంలోనే ఉంటుంది మాయ. దాన్నే మనం విష్ణుమాయ అని చెప్పుకుంటాం. ఈ త్రిగుణాల చేత జగత్తును సృజిస్తున్నావు, పాలిస్తున్నావు, సంహరిస్తున్నావు. రాజుల ఆకారాలు ధరించి ఉన్న రాక్షసులను నిర్మూలించి ఈ భూమండలాన్ని కాపాడడం కోసం అవతరించావు స్వామి నువ్వు అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఇంతకుముందు నువ్వు ఎందరినో సంహరించావు. ఇక ముందు రేపు నాడు జరగబోయేది చెప్తున్నాడు. చాణూరుడు, ముష్టికుడు, గజుడు, కంసుడు, శంఖుడు, కాలయవనుడు, మురుడు, నరకుడు, పౌండ్రకుడు, శిశుపాలుడు, దంతభక్తుడు, సాలుడు మొదలైన వారు నీ చేతిలో మరణిస్తారు. దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని పెళ్లగించి తెస్తావు. నీ వల్ల నృగునికి శాప విముక్తి కలుగుతుంది. శమంతకమణిని స్వీకరిస్తావు. మృతులైన బ్రాహ్మణ కుమారులను తిరిగి తెచ్చి ఇస్తావు. అర్జునుడికి సారథివై అక్షౌహిణుల సైన్యాన్ని సంహరిస్తావు తండ్రి. తర్వాత వర్ధనశీలుడైన పరమేష్టి కూడా, అంటే మనుషులని పుట్టించే పరమేష్టి కూడా నీవు చేసే పనులు లెక్కించలేకపోతాడు. నీ లీలలు అపారమైనవి, అనంతమైనవి. వాటిని లెక్క పెట్టలేము. మనం లెక్కబెట్టి కొన్ని చెప్పుకుంటాం. లెక్కలేనన్ని లీలలు చేస్తాడు లీలామానుష విగ్రహధారి అయిన కృష్ణుడు. నీ వల్లే సత్వరజస్తమో గుణాలు జనించి వృద్ధి పొంది అణగారిపోతాయి. నీ రూపానికి మేరలేదు. నువ్వు సర్వవ్యాపివి, జయశీలుడవు, సహనశీలివి, పరమేశ్వరుడవు, ప్రమాణరహితుడవు, ప్రపంచ నియామకుడు అయినటువంటి నీకు నమస్కరిస్తానంటూ నారదుడు వేనోళ్ల విష్ణుని, ఈ కృష్ణుడిని పొగిడి సెలవు పుచ్చుకున్నాడట. ఆ తర్వాత ఒక రోజట గోపబాలుడు కృష్ణుడితో కలిసి అడవికి వెళ్ళారట. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాడు బోళ్ళంత వివరంగా. ఈయన దేవదేవుడు అవతారం ఎత్తలేదు, ఇంకా బాలకుడి వేషంలోనే ఉన్నాడు. అంటే తన పాత్రకి న్యాయం చేకూరుస్తూనే ఉన్నాడు అనమాట. పోయి ఒక పర్వతం, ఒక చిన్న కొండ దగ్గర దాగుడు ముత్తలు ఆడుకుంటున్నారట. అందులో కొందరేమో గొర్రెలుగా, కొందరు కాపరులుగా, కొందరు గజ దొంగలుగా ఏర్పడి వాళ్లలో వాళ్ళు కళ్ళు మూసుకుని కళ్ళగంతలాడే ఆట ఆడుకుంటున్నారు. అందులో మయుడనే ఒక రాక్షసుని యొక్క కుమారుడైనటువంటి వ్యోమకాసురుడు అనేవాడు ఒకడొచ్చాడు. మయుడనే రాక్షసుని యొక్క పెద్ద కొడుకు. ఈ వ్యోమకాసురుడు ఏం చేశాడట, ఒక గోపాలక రూపం ధరించి, ఈ అడ్డు లేదు, వాడి దొంగతనానికి అడ్డమే లేదు, అందరూ గోపాలక రూపంలో ఉంటే వాడిని ఏమి అనుమానిస్తారు. ఏం చేశాడు, ఈ ఆటలో గొర్రెలుగా నటిస్తున్న పిల్లల్ని ఒకళ్ళని తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని కన్ను గప్పి పర్వత గుహలోకి తీసుకుపోయాడు. అందరినీ పర్వత గుహలో పెడుతున్నాడు. క్రమంగా గోపాలకులు కుమారులు చిన్నపిల్లలందరినీ ఆ గుహలోకి తీసుకెళ్ళిపోయి పెద్ద బండతోటి వాకిలి మూసేసి మళ్ళీ వచ్చి ఆటలో చేరాడు. గొర్రెలుగా నటిస్తున్న వాళ్ళందరినీ ఎక్కడో దాచారనమాట. గోపాలకులు ఇప్పుడు గొర్రెల తాలూకు కాపర్లుగా ఉన్నవాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. ఇక దాచిన వాళ్ళు ఎవరు? గజ దొంగలుగా ఉన్నవాళ్ళు. ఈ కొత్తగా వచ్చిన రాక్షసుడు ఏం చేశాడు, ఆ గజ దొంగ వేషం వేసి పిల్లలందరినీ తీసుకెళ్లి దాచిపెట్టేశాడు కొండ గుహలో. సర్వజ్ఞుడు, గర్వాంధులైన ధనుజుల్ని దునుమాడేవాడైనటువంటి
కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఓ రాక్షస, నీ గుట్టు బయలుపడింది. నువ్వు చాలా గజ దొంగవి, గొల్ల పిల్లలందరినీ కొండలో దాచిపెట్టావు, మిగిలిన వాళ్ళు కూడా పెడుదుగాని రా అని ఏం చేశాడట, సింహం తోడల్ని పట్టుకున్నట్టుగా ఇట్లా ఒడిసి పట్టుకున్నాడట, చంక కింద ఇరికించుకున్నాడనమాట. ఇరికించుకుని ఏం చేశాడు, ఇట్లా గట్టిగా ఎప్పుడైతే కృష్ణ స్పర్శ తగిలిందో వాడు చేతి కిందకు వచ్చేసరికల్లా, అంటే శరీరానికి దగ్గరగా వచ్చేసరికల్లా రాక్షసాకారంతో పెద్దగా అయిపోయాడు. స్పర్శ తగిలేసరికల్లా విడిపించుకునే శక్తి లేదు, భయం పడుతూనే గింజుకుంటున్నాడట. గింజుకుంటుంటే ఈ చేతి కింద పెట్టి గట్టిగా నొక్కేశాడట మెడని. అంత పెద్ద రాక్షసుడు ఈ 14-15 సంవత్సరాల బాలకుడి చంక సందులో ఇరుక్కుపోయి మెడ విరిగి మరణించాడు. దేవతలు ఓహో ఓహో అన్నారట. అక్కడి నుంచి ఏం చేశాడు కృష్ణుడు, ఈ దానవుణ్ణి చేతిలో ఇచ్చి విసిరేసి పర్వత గుహాద్వారం మూసి ఉంది కదా, ఒక కొండకి రాయడం పెట్టాడు. ఆ రాయిని ముక్కలయ్యేలాగా తన్ని గుహలో తిరుగుతున్నారట పిల్లలంతా. ఏమిటో ఎక్కడికో వచ్చేసాం, ఎక్కడున్నామో తెలియటలేదు, వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాడు. ఆ రాత్రి అక్రూరుడు మధురా నగరంలో ఉండి మర్నాడి ప్రాతకాలం లేచి నిత్యానుష్ఠానాలు అవి తీర్చుకుని నందకులానికి బయలుదేరాడు. బయలుదేరుతూ ఇట్లా ఆలోచిస్తున్నట్టు ఏమనుకుంటున్నాడు, కిందటి జన్మలో నేను ఎలాంటి తపస్సు చేశానో, ఎలాంటి దానాలు చేశానో, ఆది పరమయోగులకి కూడా అందనేటువంటి బ్రహ్మస్వరూపుణ్ణి, తెలివి మాలిన వాడిని అయిన నేను, అంటే ఏ శక్తియుక్తులు లేనివాడిని, సాధారణమైన వ్యక్తిని, నాకేం తపస్సు లేదు ఏం లేదు, కానీ నేను భగవంతుడిని దర్శించడానికి వెళ్ళబోతున్నాను అంటే కృష్ణుడు భగవంతుడని స్పష్టంగా ఎరుకగలిగిన వాడు అక్రూరుడు. మునుపు ప్రహ్లాదుడు, అంబరీషుడు వాళ్ళంతా ఏ భగవంతుడి పాదాలని ఆశ్రయించి జనన మరణ చక్రాన్ని నుంచి తప్పుకున్నారో అతని అవతారమే కదా ఈ కృష్ణుడు. ఇప్పుడు ఈయన్ని వైరబుద్ధితో చంపడానికి, నిష్కారణం అంటే నాకేం లేదు, నా మీద అతనికి ఏం ప్రేమ ఉంటుంది, వాళ్ళని పిలవడానికి నన్ను వ్యాజంగా పెట్టుకున్నాడు అంతే. అయినా కూడా నా మీద ప్రేమతో చేశాడు. అతను వీళ్ళని చంపడానికి పెట్టుకున్నా కూడా వాడు నా మీద ఎంత ప్రేమ అంటే, వాడికి ఆ కంసుడు, దుర్మార్గుడైన కంసుడికి కూడా ప్రేమ లేకపోతే ఇంత మంచి పనికి ఎవరైనా పెడతారా? వాడిలాంటి స్నేహితుడు మళ్ళీ దొరుకుతాడా నాకు? భగవంతుడిని చూసి రారా అని వాడికి పగే, కానీ ఇది నాకు వరం కదా అని భావిస్తున్నాడనమాట. అయితే ఇప్పుడు నన్ను చూసి కృష్ణుడు ఇది నేను దుర్మార్గుడిని అనుకుంటాడేమో, కంసుడు నన్ను చంపడానికి వీడిని పంపించాడు, వీడు దుర్మార్గుడేనని భావిస్తాడేమో, నన్ను తెలుసుకుంటాడో లేదో, నా మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటాడో లేదో, నన్ను మన్నిస్తాడా, నాతో సరిగా మాట్లాడతాడా, నన్ను చూసి కోపం తెచ్చుకుంటాడా అని ఆలోచించి అతనికి ఏంటంటే అస్థి నాస్తి విచికిత్సా భావాలన్నమాట. భగవంతుడు ఎరుకగలిగిన భగవంతుడు నన్నెందుకు తెలుసుకోడు అని అనిపిస్తోంది ఒకసారి. కానీ నేను దుర్మార్గుడైన కంసుని యొక్క పనుపును వస్తున్నాను కాబట్టి తను ఆదరించడేమోనని భయం వేస్తుంది. మనకు కూడా అలాంటివే భావాలు కలుగుతూ ఉంటాయండి. పరిపరి విధాల పోతుంది మనసు ఒక పని చేసేటప్పుడు. సరిగా చేస్తున్నామో లేదో తెలీదు, అవతల వాళ్ళు ఎలా మన్ని తీసుకుంటారో అర్థం కాదు. ఈ భావాలతో సతమతం అవుతూ ఏం చేస్తున్నాడు, అలా వెళ్తూ ఉంటే ఈ వెళ్ళే దారిలో అడవి మృగాలు, అంటే అతనికి మంచి శకునాలు కనబడుతున్నాయన్నమాట. మంచి జంతువులు ఇతన్ని ప్రదక్షిణంగా అతన్ని దాటుకుని వెళ్తున్నాయట. ఇంకా ఆలోచిస్తుంటే ఊహిస్తున్నాడనమాట, చక్కటి ముంగురులు, సందమామ లాంటి ముఖం, కంజదళాయితాక్షుడైన భగవంతుడిని నేను చూడబోతున్నాను అని చెప్పి ఊహించుకుంటున్నాడు. ఆయన రూపం ఎట్లా ఉంటుంది, కృష్ణుడి రూపాన్ని, అతని నవ్వు ముఖాన్ని ఊహించుకుంటూ నాకు అన్ని శకునాలు మంచివి జరుగుతున్నాయి కాబట్టి బహుశా నన్ను మాధవుడు మన్నిస్తాడేమో అని అనుకుంటూ నేను రాత్రిపూటే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతాను. అంటే నేను ఎలా దండం పెడతాను, ఎలా హ్యాండిల్ చేస్తాను అన్నీ మనం ఊహిస్తాం. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఇలా నుంచోవాలి, ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలని ఊహిస్తాం కదా. అట్లాగే అక్రూరుడు నానా రకాల ఊహలు చేస్తున్నాడు అనమాట. ఎన్ని ఊహలో పరిపరి విధాల ఆలోచిస్తూ ఈ రథాన్ని ఎక్కి వేగంగా పరిగెత్తాడు. వెళ్తూ ఉంటే ఎలా ఉందంట అంటే గోకులం, ఇప్పటిదాకా మనం పెద్దగా గోకులం గురించి చెప్పుకోలేదండి. పోతన గారు బ్రహ్మాండంగా రాస్తారు. వెళ్ళి చందనము, మొల్ల, మల్లె, తాడి, మద్ది, గోరంట, మర్రి, మామిడి మొదలైన తరుగులతో నిండినది, వికసించిన ఎర్రతామరలు కలిగినది కనుకనే బాలరామకృష్ణుల్ని సంతసింపజేసేది అయిన బృందావనాన్ని తన ముందు తెలుసుకున్నాడు. అలా వెళ్తూ ఉంటే ఊరొచ్చి ప్రత్యక్షమైందట ఆయనకి. ఊళ్ళోకి వెళ్ళాడని చెప్పటం లేదు కవిగారు, ఆ ఊరు అతనికి కనపడింది. బృందావనంలోకి ప్రవేశించాడు. సాయంకాలం అయ్యేసరికల్లా దూడలు, కోడలు, గేదెలు గుంపులుగా వెళ్తూ మేతకెళ్ళి అక్కడక్కడ పచ్చిక మేస్తూ ఎప్పటికీ రాకపోతే వాటి కోసం వెతకడం కోసం వెళ్ళి కొన్ని రావు ఉండిపోతుంటాయి. ఉండిపోతే వాటిని పిలుస్తూ ఉంటారనమాట. అన్నీ వచ్చినాయి, ఇవి రాలేదని, దూడలు ఉండిపోయినాయని, ఓ గేదె ఉండిపోయిందని,
వీళ్ళు ఏం చేస్తారు, సాయంకాలం అయ్యేసరికల్లా కేకలు పెట్టి ఒక వెతుకులాడుకుంటారు ముందు. తర్వాత ఒకళ్ళనొకళ్ళు కేస్తారు, హే అక్కడుందా అక్కడుందా, ఎర్రది నల్లది పచ్చది అని గుర్తులు చెప్పుకుంటూ కేకలు పెడుతున్నారు. ఆ కేకలు అరుపులు, ఈ ఆవులని వాటిని పిలిచేందుకు ఒక ప్రత్యేకమైన సంకేత భాష ఉంటుంది. ఆ అరుపు తన యజమాని తాలూకు కంఠస్వరాన్ని ఆ పశువు గుర్తిస్తుందన్నమాట, అట్లాంటి కేకల్ని. తర్వాత తమకు ఆమె పాలు కారుతూ పరిగెడుతున్న ఆవులు, దూడల కోసం పరిగెడుతున్న ఆవులని జాగరూకులుగా అటు ఇటుగా, అంటే ఈ ఆవుల మందకి అటు ఇటు ఏ జంతువులు రాకుండా కాపలా కాస్తున్నటువంటి గోపాలురిని చూసుకుంటూ ఎంత అందంగా ఉందో ఆ గోపల్లె. గోధుళ్ళు వేళ, సాయంకాలం వేళ తిరిగి వస్తుంటే పశువులు అక్కడ రేగే దుమ్ము పరమ పవిత్రమైనదట. ఆ పవిత్రమైన గోధూళి తనని మరింత పవిత్రం చేస్తూ ఉండగా ఈయన బలరామకృష్ణుల భుజదండాలనే ప్రాకారాలతో రక్షింపబడుతున్న రేపల్లెలోకి ప్రవేశించాడు. ఎంత పరమాద్భుతంగా ఉందంటే, ఆయన ఆ వెళ్తున్న దారినే చూసే నేను భగవంతుని చేరిపోయానని అత్యుత్సాహంతో గబగబా వెళ్తున్నాడనమాట. ఆవులు, దూడలు, తర్వాత ఎద్దులు, చిన్న చిన్న లేగదూడల చెంగనాలు, తల్లుల దగ్గరికి అవి పరిగెత్తటాలు, అట్లాంటి దృశ్యాలన్నీ గమనించుకుంటూ ఆనందంతో వెళ్ళాడు లోపలికి. అయితే అక్కడ పాదాల ముద్రలు కనపడ్డాయట. పద్మము, అంకుశము మొదలైన శుభలక్షణాలు కలిగిన కృష్ణుని అడుగుల చొప్పు సంతోషంతో అడుగుల ముద్రలు కనపడుతున్నాయట. వాటిని చూసి మేను పులకించి ఆనంద భాష్పాలతోటి కళ్ళలోంచి నీళ్ళొచ్చేస్తున్నాయన్నమాట. అక్రూరుడు ఉత్కంఠతోటి రథం నుంచి దిగాడు. భగవంతుణ్ణి చూస్తానన్న ఉత్సాహం, చూడబోతున్నానన్న ఆనందం, చూసేస్తున్నానన్న సంతోషం, ఇవన్నీ భక్తులకి ఎంత విపరీతమైన ఉద్వేగాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయో ఈ అక్రూరుడు ఈ నందవ్రజాన్ని దర్శించినప్పుడు రాసిన వర్ణన వ్యాసుల వారు పరమాద్భుతంగా రాశారు సంస్కృతంలోను. పోతన గారి వర్ణన అసలు చెప్పనలవగానే సౌందర్యవంతంగా ఉంటుంది. అవకాశం ఉంటే స్వయంగా చదివి తెలుసుకోండి. నేను తేలిగ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను, కానీ చదవాలి దాన్ని. ఒక్కొక్క పదము, ఒక్కొక్క విషయము మనం స్వయంగా చదువుతూ ఉంటేనే ఆ అత్యద్భుతమైన పరమానంద అనుభూతి ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళారు. ఆ వెళ్తూ ఉంటే వారికి ఏం కనిపించారంటే, తామర రేకుల వంటి కన్నులు గలవారు, రంగారు మేనులు, చక్కని వస్త్రాలు ధరించిన వాళ్ళు, వెల్లి విరిసే కాంతులు, పచ్చనైనా నల్లనైనా చక్కటి వస్త్రాలు ధరించారు. కృష్ణుడేమో పసుపచ్చటి బట్ట కట్టుకున్నాడట, పంచ కట్టుకున్నాడు. బలరాముడేమో నల్లటి వస్త్రాన్ని కట్టుకుని పూలదండలు వేసుకుని ఎట్లా ఉన్నారంటే మన్మథాకారులుగా ఉన్నటువంటి పాలు పితికే వాడల్లో ఉండి, అంటే ఈ గొల్లపే పల్లెలో అలా సంతోషంగా తిరుగుతున్నటువంటి బలరామకృష్ణులని స్వయంగా మాంసనేత్రంతో దర్శించాడు అక్రూరుడు. ఇది చూసేసరికి ఆనందం పట్టలేకపోయాడనమాట. అంత సౌందర్యాన్ని అంటే భక్తి వల్ల వచ్చిన భావన వేరు. సాధారణంగా అబ్బాయిలు బాగున్నారనిపిస్తుంది. ఈ కనపడుతున్న అందమైన అబ్బాయే భగవంతుడని, ఆ పక్కనున్న బంగారు రంగుతో వెలిగేవాడే ఆయన యొక్క పాన్ పని తెలుసుకున్న వాడి భావన వేరేగా ఉంటుంది కదా. సాధారణంగా అబ్బో బాగున్నారండి, ఓ పిల్లాడు పచ్చగా ఉన్నాడు, ఓ పిల్లవాడు నల్లగా ఉన్నాడు అంటే సాధారణ భావం. వీడే భగవంతుడు. తన ఎదురుగుండా ఉన్న ఈ 15-16 సంవత్సరాలు కూడా పూర్తిగా లేని పిల్లవాడు ఇతడు సాక్షాత్ హరి అని, పక్కనున్నవాడు సాక్షాత్ ఆదిశేషు అని అర్థమయ్యి తెలుసుకున్న వాడి భావన, వాళ్ళ ఆనందము అపరిమితమైనదన్నమాట. పరమానందంతో శ్రీకృష్ణ పాదాలకి బలరామకృష్ణుల పాదాలకి నమస్కారం చేశాడు. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఈయన చేతులతోటి కృష్ణుడు కౌగిలించుకున్నాడట అక్రూరుని. అనంతం ఇద్దరు దండం పెట్టారు, ఇద్దరికి దండం పెట్టాడు, ఇద్దరు కౌగిలించుకున్నారు. తమ ఇంటికి తీసుకెళ్తే సరే అడిగారు, అడిగి కనుక్కున్నారు. గద్దె మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగారు, మధుపర్కం సమర్పించారు. తర్వాత చక్కగా భోజనం పెట్టారు, తాంబూలం అవి ఇచ్చారు. నందుడు కూడా వచ్చి ఆయన్ని చాలా ఆదరించి ఇలా అడిగాడు. ఏమన్నాడు, ఏమిటయ్యా అక్రూరా, చెల్లెలు వద్దు వద్దని ఏడుస్తుంటే నీచుడై మేనల్లుళ్ళని చంపిన మీ కంసుడు బతికుండగా, అంటే వాడుండగా దశార్హ వంశపు వాళ్ళైన మీకు భూమి మీద బతుకుందా? మీరు ఎట్లా ఉంటున్నారు అతని దగ్గర? చెల్లెలు ఏడుస్తుంటే ఆమె పిల్లల్ని చంపిన దుర్మార్గుడు రాజు, అతన్ని సేవించేవాళ్ళు మీరు. మీ వంశం వాళ్ళు బతికేందుకు అవకాశం ఉందా నాయన? మిమ్మల్ని మీరు బాగున్నారా అని ఎలా అడగాలి నేను? మీరున్నది ఎట్లాంటి వాడు, దుర్మార్గుడైన వాడి పాలనలో కదా అని అన్నాడు. అనేసరికల్లా అప్పుడు అందరు నిదానంగా ఒకళ్ళ చోట అక్కడ ప్రశ్నించుకున్నారనమాట. మీరు వాళ్ళంతా బాగున్నారా, చుట్టాలు బాగున్నారా, ప్రజలు కులాసాగా ఉన్నారా అని అడిగి కృష్ణుడు అడుగుతున్నాడు. మా మామ కంసుడు నిర్భయంగా ఉన్నాడా? అయితే నన్ను కన్నక పాపానికి పాపం వసుదేవులు ఇద్దరు కారాగారంలో క్షేమంగా బతికే ఉన్నారా అని కృష్ణుడు అడిగాడట. నువ్వు ఇక్కడికి వస్తుంటే నువ్వు
వస్తున్నావనే సంగతి ఊరంతా తెలుసు. మా అమ్మ నాన్న అంటే దేవకి వసుదేవులు ఏమైనా చెప్పమన్నారా? నా సంగతి తెలియలేదని వాళ్ళు బాధపడుతున్నారు, దుఃఖం పడుతున్నారా? కంసుడి వల్ల వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారో నాకు అర్థమయ్యేలాగా చెప్పు. అక్కడ ఏం జరుగుతోంది? తర్వాత నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. అడిగితే అప్పుడు అక్రూరుడు ఏం చెప్పాడంటే, నారదుడు వచ్చి చెప్పిన సంగతులు. నారదుడు వచ్చి ఏం చెప్పాడు? చాలా తేలిగ్గా 4 వాక్యాల్లో నువ్వు చంపబోయిన పిల్ల యశోద కూతురు, ఈ దేవకికి పుట్టిన పిల్లవాడు నందవ్రజంలో ఉన్నాడు, వసుదేవుని భార్య అయిన రోహిణి గర్భంలో ఇంకో పిల్లాడు పుట్టాడు, వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు, నీ మరణం తథ్యమని చెప్పెళ్ళాడు. అది చెప్పాడు. తర్వాత కంసుడికి ఈ యాదవులందరి మీద ఎంత కోపం వచ్చింది, వీళ్ళ వల్లే ఇది ఇలా పిల్లలు తప్పించుకున్నారని కోపం, దేవకి వసుదేవుల్ని చంపుదామనుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరిని ఏమో కారాగారంలో పెట్టించాడు, చెరసాలలో ధనుర్యాగం పేరుతోటి తన్ని పంపించాడు అని ఈ విషయం అంతా చెప్పాడు. ఇట్లా ఆలోచిస్తున్నాడు, ఈ రకంగా మీకు మృత్యువుని అరేంజ్ చేసి పెట్టాడు అని చెప్పేసరికల్లా రామకృష్ణులు నవ్వారు. ఇద్దరు చుట్టూతా చేరిన నందడికి గొల్ల పెద్దలకి ఇట్లా చెప్పారట. ఏమంటున్నారు? రాజైన కంసుడు ధనుర్యాగం దర్శించడానికి పంపాడు, కబురు పంపించాడు మనకి. ఆ ప్రభువుని చూడ్డానికి వెళ్ళాలి. రాజుగారు కబురు చేస్తే మా ఇంట్లో పెళ్ళి రండి అంటే వెళ్ళొద్దు, మరి మన ఆఫీసర్ పిలిస్తే వెళ్ళవలసిందే, రాజు చెప్తే తప్పకుండా వెళ్ళాలి. కాబట్టి మీ ఇళ్లలో ఉన్నటువంటి పాలు, పెరుగు, నెయ్యి, కట్నాలు, కానుకలు అన్నీ మీ శక్తి అనుసారం అమర్చండి. మొదట బళ్ళని సమాయత్తం చేసుకుందాము, మనమంతా మధురా నగరానికి వెళ్దామన్నాడు. అక్కడి నుంచి అక్రూరుడు ఈ రామకృష్ణులు ఇద్దరిని మధురకి తీసుకెళ్తాడు అని తెలిసేసరికల్లా గోపవనితలంతా కంగారు పడిపోయి భయపడిపోయారు. ఇక చాలా బమ్మో ఇంకేముంది, కుమారులిద్దరినీ తను రథంలో తీసుకెళ్తానని వెనకాల వీళ్ళందరినీ రమ్మని అక్రూరుడు చెప్పాడు. ఎప్పుడైతే అక్రూరుడు వీళ్ళని తీసుకెళ్తాడని అర్థమైందో అక్కడి నుంచి గోపకాంతలంతా కంగారు పడిపోయారమ్మో ఇంకేముంది, అక్కడికి వెళ్తే ఇంకా చాలా ప్రమాదం అని, ఈ పిల్లాన్ని రోజు చూడలేకపోతాం, కృష్ణుణ్ణి, హృదయేశ్వరుడైన శ్రీకృష్ణుణ్ణి నిత్యము దర్శించలేకపోతామని కళవళ పడిపోయినటువంటి గోపవనితలు అందరూ ఫీల్ అయిపోయారు. పైగా ఏమనుకుంటున్నారంటే, ఈయనున్నాడు కదా బ్రహ్మదేవుడికి పని పాట లేదు, ఆయన ఏదో ఒక నలుగురు మనుషులను తయారు చేసి ఊరుకోకుండా ఈ మన కృష్ణుడిని ఇక్కడ ఉండనీయకుండా పిల్లల్ని తిప్పినట్టుగా ఇక్కడి నుంచి అక్కడెక్కడికో తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎవరైనా సరే చెప్పి ఈ పద్ధతులు మాన్పిస్తే బాగుంటుంది, ఇదేమిటి ఇట్లా మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారని వాళ్ళు ఒకే రకంగా దిగులు పడుతున్నారనమాట. ఒకళ్ళు ఏడ్చేస్తున్నారు వెళ్ళొద్దు అని, వెళ్ళకూడదని. కొంతమంది యశోద దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, పిల్లవాడిని పంపించొద్దు, కృష్ణుడిని పంపొద్దని. నేను పిల్లవాడని చెప్తున్నాను కానీ వాళ్ళు అట్లా చెప్పట్లేదు, మా హృదయేశ్వరుని పంపించొద్దనే చెప్తున్నారు. ఎన్ని విధాలో ప్రయత్నం చేశారు, బతిమలాడారు, అడిగారు, వద్దు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి. అప్పుడు ఏం చెప్పారంటే, సరే వీళ్ళకి కనపడకుండా వెళ్ళిపోయాడట, మళ్ళీ వస్తానని. కొంతమంది అంటే రాత్రిపూట సాయంకాలం అయ్యేసరికల్లా దూతికలకి వీళ్ళు అందరూ పిలుస్తున్నారనమాట, వాళ్ళు నేను రమ్మంటున్నారు వీళ్ళని రమ్మంటున్నారని కృష్ణుడి దగ్గరకు వచ్చి చెప్పే వాళ్ళకి మళ్ళీ వస్తామని చెప్పించాడు, మళ్ళీ కలుద్దామని చెప్పించాడు. ఈ తర్వాత గోపి మళ్ళీ వస్తానని చెప్పి పెరుగు బళ్ళ నిండా కానుకలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఎత్తించుకుని నందుడు మొదలుగా కలిగిన గోపకులు వెంటరాగా అక్రూరుడితోలే రథాన్ని ఎక్కి కృష్ణుడు బలరామ సమేతంగా బయలుదేరాడు. వాళ్ళందరూ బళ్లలో బయలుదేరితే అక్రూరుడు వేసుకొచ్చినటువంటి రథం మీద బలరాముడు మరియు కృష్ణుడు ఎక్కి అతనితోటి పాటు బయలుదేరారు. ఇంకేముంది, గుర్రం బండి వెళ్ళిపోతోందని ఘోష యువతలంతా ఏడుస్తూ నుంచున్నారట. దూరంగా ఆ బండి నడిచినంత దారి గుర్రబండి తాలూకు పైన దిగుతున్న తెల్లని పతాకం, ఆ గుర్రాలు పరిగెడుతుంటే వచ్చే దుమ్ముని చూస్తూ దూరంగా భగవంతుడు తమ నుంచి దూరం అయిపోతున్నాడన్న భావనతోటి అట్లా చూస్తూ ఉండిపోయారనమాట. అయితే వీళ్ళు అలా క్రమంగా యమునా నదిని దర్శించారు. అంటే ఈ ఊరు దాటి వెళ్తున్నారనమాట. కాళిందిని చూసి నదీ జలాన్ని కూడా తాగి తర్వాత అక్కడ మేము ఇక్కడ మళ్ళీ ఎప్పటికీ ఈ నీరు తాగుతాము అన్న భావనతోటి రథం దిగి మంచినీళ్లు తాగి, సరే వేద మంత్రాలు జపిస్తూ ఈయనేమో జపం చేసుకుంటున్నాడు కాళిందిలో, వీళ్ళిద్దరూ మంచినీళ్ళు తాగి రథం ఎక్కి కూర్చున్నారనమాట. తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో తెలుసుకుందాం. నమస్కారం.